హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు శుభవార్త అండి. ఆర్థిక శాఖ 1న చెల్లింపు ప్రకటన అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది పెన్షనర్లకు మరియు పదవీ విరమణ చేసినటువంటి ఉద్యోగులకు రాష్ట్ర ఆర్థిక శాఖ నుండి ఒక అత్యంత తీపి కబురు మరియు కీలకమైన అప్డేట్ అయితే వెలువడింది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి బకాయిల చెల్లింపుల ప్రక్రియకు సంబంధించి ఆర్థిక శాఖ ఇప్పుడు అధికారికంగా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఇది రాష్ట్రంలోని వృద్ధులకు మరియు వారి కుటుంబాలకు పెద్ద ఊరటనిచ్చే అంశమనే చెప్పవచ్చు. ముఖ్యంగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఈ యొక్క విషయంపై స్పందిస్తూ ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి 2018 నాటి డీఆర్ఎస్ బిల్లుతో పాటుగా రిటైర్డ్ ఉద్యోగులకు అందవలసినటువంటి వివిధ రకాల బకాయిలను కూడా వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరులో వీటన్నిటికి సంబంధించి స్పష్టమైన ప్రభుత్వ ఆదేశాలు, జీవోలు వెలువడతాయనైతే దీనివల్ల చెల్లింపుల ప్రక్రియలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయనైతే ఆయన ప్రకటించడం గమనార్హం. ప్రభుత్వ చెల్లింపుల నిర్వహణ వ్యవస్థ అయినటువంటి సీఎఫ్ఎంఎస్‌లో గతంలో అనేక బిల్లులు అప్‌లోడ్ చేయబడ్డాయి. అయితే వీటిలో చాలా బిల్లులు సాంకేతిక కారణాల వల్ల లేదా బడ్జెట్ కేటాయింపుల సర్దుబాటు వల్ల వెనక్కి పంపబడ్డాయి. ఇలా నిలిచిపోయిన బిల్లులన్నిటినీ మళ్ళీ ప్రాసెస్ చేసి అర్హులైన ప్రతి పెన్షనర్ ఖాతాలో కూడా నిధులు చేరేలాగా ప్రభుత్వం ఇప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ఏపీ జేఏసీ నాయకులు నిరంతరం కృషి చేశారు. ఉద్యోగ సంఘాల ఒత్తిడి మరియు చర్చల ఫలితంగానే ప్రభుత్వం యొక్క సానుకూల నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. మరోవైపు పెన్షనర్ల ప్రయోజనాల కోసం జాతీయ స్థాయిలో కూడా కీలక చర్చలైతే జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా 65 సంవత్సరాల వయసు నిండినటువంటి పెన్షనర్లకు అదనపు పెన్షన్ ప్రయోజనాలను క్రమంగా అయితే పెంచాలని పార్లమెంటరీ కమిటీ సిఫార్సు అయితే చేసింది. సాధారణంగా 60 ఏళ్లు దాటిన వారికే అదనపు క్వాంటం పెన్షన్ అనేది లభిస్తుంది. కానీ పెరుగుతున్న ద్రవ్యోల్బణం మరియు వైద్య ఖర్చులను దృష్టిలో ఉంచుకొని 65 ఏళ్ల నుండే ఈ యొక్క పెంపును ప్రారంభించాలని కమిటీ సూచించింది. దీనివల్ల తక్కువ వయసు ఉన్నటువంటి సీనియర్ సిటిజన్‌లకు కూడా ఈ యొక్క ఎంతో ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుంది. ఈ యొక్క అదనపు ప్రయోజనాలు మరియు పెండింగ్ బకాయిలు కలిపి ఆగస్టు 1వ తేదీ నాటికి పెన్షనర్ల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జమ చేయడానికి ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలు మరియు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నటువంటి పెన్షనర్లకు ఈ నిర్ణయం అనేది కొండంత అండగా అయితే నిలబడింది. సో ఫ్రెండ్స్, ముఖ్యాంశాలు గనక చూసుకున్నట్లయితే చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి 2018 నాటి డీఆర్ బకాయిలను క్లియర్ చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. సాంకేతిక కారణాల వల్ల వెనక్కి వచ్చినటువంటి పెన్షన్ బిల్లులను తిరిగి ఆమోదించి చెల్లింపులు జరిపేలాగా అయితే చర్యలు చేపట్టారు. ఆగస్టు 1 గడువు. బకాయిలు మరియు ఇతర ప్రయోజనాలు ఆగస్టు 1 తేదీ నాటికి నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేయాలనైతే లక్ష్యంగా పెట్టుకున్నారు. వయో పరిమితి సిఫార్సు. అదనపు ప్రయోజనాల కోసం ప్రస్తుతం ఉన్నటువంటి 80 ఏళ్ల పరిమితిని 65 ఏళ్లకు తగ్గించాలని పార్లమెంటరీ కమిటీ ప్రతిపాదన పెన్షనర్లకు పెద్ద ఆశ అయితే కల్పిస్తోంది. మరి జేఏసీ చొరవ. ఉద్యోగ సంఘాల పోరాటం వల్ల పెన్షనర్ల సమస్యలకు ప్రభుత్వం నుండి త్వరితగతిన పరిష్కారం అయితే లభించిందనే చెప్పవచ్చు. రిటైర్డ్ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్నటువంటి బకాయిలు విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ సానుకూలంగా అయితే నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా 2018 బకాయిలు మరియు సీఎఫ్ఎంఎస్‌లో ఆగిపోయినటువంటి బిల్లులు ఆగస్టు 1 తేదీ కల్లా క్లియర్ చేయాలని అయితే ప్రభుత్వం భావిస్తోంది. మరి దీంతో పాటుగా 65 ఏళ్ల నుండి అదనపు పెన్షన్ అందించాలనే ప్రతిపాదన పెన్షనర్లకు ఎంతో ప్రయోజకరంగా అయితే ఉండబోతోంది. మరి ప్రభుత్వం తీసుకున్న ఈ యొక్క నిర్ణయాలు ఈ మేరకు పెన్షనర్ల ఆర్థిక భద్రతకు భరోసా ఇస్తున్నాయని చెప్పవచ్చు. సో మీరేమంటారు దీనిపై అనేది ఖచ్చితంగా కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. సో ఇది ఇప్పటివరకున్న తాజా సమాచారము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.